ఆదివారం చీకటి పడింది. తమిళనాడు తిరుచెందూరు రైల్వే స్టేషన్లో శ్రీవైకుంఠ స్వామివారి దర్శనం కోసం వెళ్లే ప్రయాణికులు సెందూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్కసారిగా ట్రైన్ కూత కూసింది. పిల్లా పాపలతో కలిసి వందలాది ప్రయాణికులు ఒక్కసారిగా ట్రైన్ ఎక్కేశారు. తెల్లారితే స్వామి దర్శనం చేసుకోవచ్చు అనే ఆనందంలో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నారు ప్రయాణికులు. ట్రైన్ కూడా బయలుదేరింది. బయట చిరుజల్లులు కురుస్తున్నాయి. ట్రైన్ ముందుకు సాగే కొద్దీ వర్షం పెరుగుతూనే ఉంది. చేరాల్సిన గమ్యం రానే వచ్చింది. అయినా కాని వర్షం తగ్గడం లేదు. శ్రీవైకుంఠం స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ డ్రైవర్ రైలు ఆపేశాడు. రైలు కిటికీలు, డోర్లు ఓపెన్ చేసి చూసేసరికి ప్రయాణికులు షాకయ్యారు. చుట్టూ వరద నీరు. కుండపోత వర్షం కారణంగా వారు రైల్లో నుంచి బయటకు కాలు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ట్రాక్ మొత్తం డ్యామేజ్ అయింది. దీంతో ట్రైన్ ముందుకు సాగలేని పరిస్థితి ఏర్పడింది. ముందు స్టేషన్ అధికారులు ఈ సమాచారాన్ని వెంటనే సెందూరు ఎక్స్ప్రెస్ డ్రైవర్కు తెలియచేయడంతో ఆయన రైలును శ్రీవైకుంఠం స్టేషన్లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులందరూ దిక్కుతోచని స్థితిలో పడిపారు. కాలు బయటకు పెట్టలేనంత వాన పడుతుండటంతో ట్రైన్లోనే ఉండిపోయిన ప్రయాణికుల్లో భయాందోళన మొదలైంది. రైలులోని ప్రయాణికులందరూ తమను మరో రైల్లో తరలిస్తారనే ఆలోచనలో ఉన్నారు. కానీ రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడం వలన రైలు ముందుకు కదిలే పరిస్థితి లేదని గ్రహించలేదు. దీంతో శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ వరద నీటిలో చిక్కుకుపోయింది. ప్రయాణికులు రైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రయాణికులు సోమవారం తెల్లారిన తర్వాత చినుకులు మాత్రమే పడుతుండటంతో ఎలాగో స్టేషన్ బయటకు వచ్చారు. కానీ చుట్టూ వరద నీరే ఉండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. దగ్గర్లోని షాపు వద్ద వారికి కేవలం బన్నులు, బిస్కెట్లు మాత్రమే దొరికాయి. దొరికిన వాళ్లు తిన్నారు, దొరకని వాళ్లు పస్తులున్నారు. ఈ స్టేషన్కు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న గ్రామస్తులకు విషయం తెలిసి వారు కూడా అతి కష్టం మీద స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న భద్రకాళి అమ్మన్ ఆలయంలో తమకు చేతనైనంత వరకు వంటలు చేసి ప్రయాణికులలో కొందరి ఆకలి తీర్చగలిగారు. ప్రతి బోగి వద్దకు వెళ్లి పిల్లలు ఎవరైనా ఉన్నారా అని కనుక్కొని వారికి పాలు పంపిణీ చేశారు. ఆపద్బాంధవులా వచ్చిన గ్రామస్తులను ప్రయాణికులు ఎంతో ప్రశంసించారు. ఇలా వీరికి సోమవారం రాత్రి వరకు అవకాశం ఉన్నంత మేర సాయం అందించారు. ఆ వెంటనే హెలికాప్టర్తో ఆహార పొట్లాల సరఫరా చేశారు అధికారులు. మంగళవారం సాయంత్రం కాస్త వర్షం తగ్గడంతో సాయంత్రం రైల్వే రక్షక బృందం రంగంలోకి దిగింది. అప్పటిదాకా వర్షం కురుస్తూనే ఉండటంతో శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్ చిన్న దీవిలా మారిపోయింది. దీంతో రైలు నుంచి ప్రయాణికులను తరలించడానికి రక్షణ బృందాలు తాళ్లు ఏర్పాటు చేసి దాని సాయంతో ప్రతి ప్రయాణికుడిని వెల్లూరు దగ్గరలోని గ్రామానికి తరలించారు. మొదటి దఫాలో 6 బస్సుల్లో బస్సుకు 100 మంది చొప్పున వాంచి, మైనాచి రైల్వే స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత మిగతా ప్రయాణికులను సేఫ్గా తమ తమ ప్రాంతాలకు రైల్వే అధికారులు తరలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే స్టేషన్లో ఇలా 2 రోజుల పాటు చిక్కుకుపోవడం అనేది ఓ మరిచిపోలేని సంఘటన అని, రైల్వే అధికారులు ఎంతవరకు సాయం చేయగలరో అంతవరకు చేశారని, పరిసర గ్రామ ప్రజలు కూడా తమ వంతు సాయం అందించారని, ఇలా విపత్కర పరిస్థితిలో ఎవరిపైనో నిందలు వేయటం కంటే తోచిన సాయం చేయడమే ఉత్తమమని ప్రయాణికులు అంటున్నారు.